ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. పవిత్ర హృదయం దయగల మాటలను నీవు ప్రేమిస్తే రాజు నీ స్నేహితుడవుతాడు. యెహోవాను ఎరిగిన మనుషులను ఆయన కాపాడుతూ భద్రంగా ఉంచుతాడు. కానీ ఆయనకు విరోధంగా ఉండేవారిని ఆయన నాశనం చేస్తాడు. నేను ఇప్పుడు పనికి వెళ్ళలేను, బయట సింహం ఉంది, అది నన్ను చంపివేస్తుందేమో అంటాడు సోమరివాడు. వ్యభిచార పాపం ఒక లోతైన గొయ్య లాంటిది. ఆ గొయ్యలో పడే మనిషి అంటే యెహోవాకు చాలా కోపం వస్తుంది. పిల్లలు తెలివి తక్కువ పనులు చేస్తారు, కానీ నీవు వారిని శిక్షిస్తే వారు అలాంటి పనులు చేయకుండా ఉండడం నేర్చుకుంటారు. నిన్ను నీవే ధనికుని చేసుకునేందుకు గాను పేదవాళ్లను బాధించడం, ధనికులకు కానుకలు ఇవ్వడం, ఇవి రెండూ నిన్ను దరిద్రంగా చేస్తాయి. నేను చెప్పే మాటలు విను, జ్ఞానులు చెప్పిన మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఈ ఉపదేశాల ద్వారా నేర్చుకో. వీటిని నీవు జ్ఞాపకం ఉంచుకోవటం నీకు మంచిది. ఒకవేళ నీ పెదవులు ఒప్పుకునేందుకు అలవాటు పడితే అది నీకు సహాయంగా ఉంటుంది. ఈ విషయాలు ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. నీవు యెహోవాను నమ్ముకోవాలని నేను కోరుతున్నాను. నీ కోసం నేను 30 సూక్తులు రాశాను. ఇవి సలహాలు, జ్ఞానం గల మాటలను. ఈ మాటలు సత్యమైన ముఖ్య విషయాలు నీకు నేర్పిస్తాయి. అప్పుడు నిన్ను పంపిన వానికి నీవు మంచి జవాబులు ఇవ్వగలవు. పేదవారి వద్ద నుండి దొంగలించడం సులభం, కానీ అలా చేయవద్దు. న్యాయస్థానంలో పేదవాడిని అణగతొక్కవద్దు. యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. ఆయన వారిని బలపరుస్తాడు. వారి వద్ద నుండి తీసుకున్నవి ఎవరైనా సరే వారి వస్తువులను ఆయన తీసివేస్తాడు. త్వరగా కోపడేవానితో స్నేహంగా ఉండవద్దు. త్వరగా వెర్రెక్కేవానికి దగ్గరగా పోవద్దు. నీవు వెళ్తే నీవు కూడా అతనిలా ఉండడం నేర్చుకుంటావేమో. అలా అయితే అతనికి ఉన్న చిక్కులే నీకు ఉంటాయి. మరో వ్యక్తి అప్పులకు నీదే బాధ్యత అని ప్రమాణం చేయవద్దు. అతని అప్పు నీవు తీర్చలేకపోతే అప్పుడు నీకు ఉన్నవన్నీ నీవు పోగొట్టుకుంటావు. నీవు పండుకొని నీ పడకను నీవు ఎందుకు పోగొట్టుకోవాలి? నీ పూర్వీకులు ఎప్పుడో గుర్తించిన ఆస్తి సరిహద్దు గీతను ఎప్పుడూ జరిపివేయవద్దు. ఒక వ్యక్తి తన పనిలో నిపుణత గలవాడై ఉంటే అతడు రాజులు సేవ చేయడానికి అర్హుడవుతాడు. ప్రముఖులు కాని వారి వద్ద అతడు పనిచేయవలసిన అవసరం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.